డివిజన్ లో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మరింత బలంగా తీసుకెళ్లాలని అన్నారు. పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూడా డివిజన్ నంబర్ 25 పార్టీ ఆఫీస్ కార్యక్రమానికి స్థానిక ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా తమ్ముడు ఆగిరెడ్డి గారి సీనియర్ కార్యకర్త, సీనియర్ నాయకుని కుమారుడు ఆగిరెడ్డి కుమారుడు శ్రవణ్ గారి ఆధ్వర్యంలో ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఆ కార్యక్రమానికి ఉప్పల్కు సంబంధించినటువంటి నాయకులందరూ, యువజన నాయకులు, పెద్దలు అందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా డివిజన్ సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో సమస్యలు చెప్పుకోవడానికి, ఇక్కడ పేద ప్రజలందరూ కూడా సమస్యలు చెప్పుకోవడానికి, సమస్యలను తీర్చాలంటే ఖచ్చితంగా ప్రతి డివిజన్లో ఆఫీస్ పెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉంది. మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్లాలి. ఈరోజు రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక విధంగా ఆలోచన చేసి ఇప్పుడు అభివృద్ధి కావాలి. మరి మనం చూస్తూ ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే జిల్లాలో సంబంధించినటువంటి అన్ని కూడా డివిజన్లు చేసి అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా చేస్తూ ఉన్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఎన్నమా ఉప్పల్ నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయలు ఆ రోజు ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ తీసుకొస్తే టీఆర్ఎస్ 10 సంవత్సరాలు కంప్లీట్ చేయనటువంటి పాపాన ఆ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు అభివృద్ధి చేయాలి, ప్రజలెంబడి ఉండాలి, ప్రతి డివిజన్లో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా రేపు జరిగేటువంటి ఎన్నికలలో మొత్తం గెలిచి 2 పార్టీలకు బుద్ధి చెప్తామని కూడా చెప్తాం. ఎందుకు మా ప్రభుత్వం వచ్చినాక 2.5 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. సన్న బియ్యం ఇచ్చినాం, ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇచ్చినాం, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఫస్ట్ ఇచ్చినాం. ఇప్పుడు డిహెచ్ఎంసీలో కూడా ఇస్తూ ఉన్నాం. ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో పేద ప్రజలకు కావాల్సినటువంటి వసతులు మేము కలగజేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు, మా సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇది ఒక గిన్నెలో రాళ్ళేసి బుడబుడ ఉక్తా ఉన్నారు. ఎవరు కేటీఆర్ కానీ ఇంకా ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యే కానీ. నేను ఒకటే కోరుతా ఉన్నా, అయ్యా ఆనాడు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడే ఈ ప్రాంతం అభివృద్ధి చేసింది. 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం ఈ అప్సిగూడ ప్రాంతానికి ఏదన్నా ఒక ప్రాజెక్టు తీసుకొచ్చిందా, ఉప్పల నియోజకవర్గానికి ఏదన్నా ఒక ప్రాజెక్టు తీసుకొచ్చిందా? బరాబర్ మేము చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల లోపల మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి చేస్తా ఉన్నాం. ప్రభుత్వ స్కూళ్లలో అన్నం పెడతా ఉన్నాం, మజ్జిగ ఇస్తా ఉన్నాం. నడుస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ విధంగా మరి అన్ని వర్గాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకి ఈరోజు సమన్యాయం చేస్తూ మరి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మా ఉప్పల్ నియోజకవర్గం మరి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి మరి అభివృద్ధి ఏ విధంగా అవుతుందో ప్రజలందరికీ తెలుసు. మరి అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, ఇవన్నీ కూడా జోడు ఎడ్ల బండిలాగా ఈరోజు రాష్ట్రంలో మరి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఈరోజు మరి తొందరలోనే మరి కార్పొరేషన్ ఎన్నికలని ఉప్పల్ నియోజకవర్గంలో ఏవైతే 16 డివిజన్లు ఉన్నాయో 16కు 16 మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని ఒక ప్రణాళికబద్ధంగా మరి ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మా అధ్యక్షుడి చేతుల మీదుగా ఈరోజు మరి అప్సిగూడ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. మరి ఈ రోజు నుంచి మరి అప్సిగూడ డివిజన్కి సంబంధించి కార్యకర్తలందరూ కూడా బస్తీలలో, కాలనీలలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి మరి తప్పకుండా ఆ సమస్యలు పరిష్కరించడానికి మరి ఈరోజు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో ఎలక్షన్ అనౌన్స్ కాగానే 16కు 16 డివిజన్లు ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాకు తప్పకుండా ఎగరేస్తారు.